తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ అధ్యాపకుల పదవీ విరమణ వయసును పెంచింది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కాంగ్రెస్ సర్కార్. ఈ జీవో ప్రకారం యూజీసీ వేతన స్కేల్ను పొందుతున్న అధ్యాపకులకు మాత్రమే వయసు పెంపు వర్తిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ అధ్యాపకుల పదవీ విరమణ వయసును పెంచింది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కాంగ్రెస్ సర్కార్. ఈ జీవో ప్రకారం యూజీసీ వేతన స్కేల్ పొందుతున్న అధ్యాపకులకు మాత్రమే ఈ వయసు పెంపు వర్తిస్తుంది. ప్రతినిధి మహేష్ జాయిన్ అవుతున్నారు. నిర్ణయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మహేష్, చక్రి, తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీల్లో పనిచేసే అధ్యాపకుల యొక్క రిటైర్మెంట్ వయో పరిమితిని 60 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంచింది. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అయితే రీసెంట్ గా ముఖ్యమంత్రి ఈ విషయం పైన మాట్లాడారు. అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల యొక్క వయసుని, రిటైర్మెంట్ వయసుని 60 నుండి 65 పెంచాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉందని చెప్పేసి చెప్పారు. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏదైతే యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉన్నత విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీ ఏవైతే ఆ యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు, ఈ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క రిటైర్మెంట్ వయో పరిమితిని 60 నుండి 65 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ యొక్క ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో 60 నుండి రిటైర్మెంట్ వయసు 65 సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఏదైతే ఉన్నత విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీలకు మాత్రమే వర్తిస్తుంది. అదే విధంగా ఎవరైతే యూజీసీ స్కేల్ పొందుతున్నారో ఆ అధ్యాపకులకు మాత్రమే ఒక నిబంధన వయో పరిమితి పెంపు నిబంధన వర్తిస్తుందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నటువంటి నేపథ్యం. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మిగతా ప్రాసెస్ ఏదైతుందో ఆ ప్రాసెస్ ని యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజిస్టర్లు తీసుకోవాలని చెప్పేసి ఉత్తర్వులో పేర్కొంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మహేష్.